అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి లక్ష్మీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొని అందరి మధ్య అనుబంధాలు బలపడతాయి. బీమా పాలసీలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త బీమా ప్లాన్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది శుభ సమయం. మీ కెరియర్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగ మార్పులకు మంచి అవకాశం లభిస్తుంది. కుటుంబ సంక్షేమం కోసం పాటుపడతారు. మీ ప్రయత్నాలు ఫలించి అందరి ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక యాత్రలకు ప్లాన్ చేసుకోవడానికి ఇది మంచి సమయం. పుణ్యక్షేత్ర దర్శనం మానసిక శక్తిని ఇస్తుంది. మీ వ్యక్తిత్వం ఈ రోజు మరింతగా వికసిస్తుంది. మీ సానుకూల దృక్పథం అందరినీ ప్రభావితం చేస్తుంది. ప్రేమ సంబంధాలలో ఈ రోజు మీకు సానుకూల ఫలితాలు అందుతాయి. మీ ప్రియమైన వారితో మీ బంధం బలపడుతుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు అనిపించవచ్చు. విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించుకోవాలి. సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. సంప్రదాయాలను గౌరవించడం ద్వారా పెద్దల మన్ననలు పొందుతారు. భవిష్యత్తు సాంకేతికతపై మీకు అవగాహన పెరుగుతుంది. మీరు కొత్త ఆవిష్కరణలు చేస్తారు. మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. మీ స్వీయ విశ్వాసం ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఏ కార్యాన్నైనా ధైర్యంగా చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. గతంలో మీరు చేసిన పొరపాట్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. పాత సమస్యలు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కోచింగ్ లేదా శిక్షణా రంగంలో ఉన్నవారికి ఇది చాలా మంచి రోజు. మీ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. మీరు కౌన్సిలింగ్ ద్వారా సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేస్తారు. అందరూ మీకు కృతజ్ఞత తెలుపుతారు. సోషల్ మీడియాలో మీరు చురుకుగా ఉంటారు. మీ పోస్ట్లకు మంచి స్పందన వస్తుంది. మీ ఇన్నోవేషన్ ఆలోచనలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు కొత్త మార్గాలను సృష్టిస్తారు. వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇది మీ బహిరంగ పనులన్నింటికీ సహాయపడుతుంది. ప్రయాణాలు వాతావరణం కారణంగా ఎటువంటి ఆటంకం లేకుండా సాగుతాయి. క్రీడల్లో మీకు విజయం వరిస్తుంది. మీ శారీరక శక్తి పెరుగుతుంది. మంచి ప్రదర్శన కనబరుస్తారు. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టడం ఈ రోజు అంత మంచిది కాదు. నష్టాలు వచ్చే అవకాశం ఉంది. బద్ధకం కారణంగా వ్యాయామం చేయడంలో విఫలమవుతారు. శారీరక శ్రమకు సంబంధించిన పనులు చెయ్యలేరు. మీ సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. పనులను సమయానికి పూర్తి చేస్తారు. మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. నూతన నైపుణ్యాలను నేర్చుకోవడంపై దృష్టి పెడతారు. చేపల పరిశ్రమలో మీకు మంచి లాభాలు వస్తాయి. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీరు పాల్గొన్న సమావేశాలన్నీ ఫలవంతం అవుతాయి. కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. మీరు ధైర్యంగా కొత్త సవాళ్లను స్వీకరిస్తారు. మీ ఆత్మవిశ్వాసం ఈ రోజు మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళుతుంది. మీరు చెయ్యాలనుకున్న ట్రావెలింగ్ ప్లాన్స్ విజయవంతమవుతాయి. ప్రయాణ అనుభవం బాగుంటుంది. మీరు చేసే పనుల్లో అజాగ్రత్త వలన నష్టాలు సంభవించవచ్చు. ముఖ్యమైన పత్రాలను భద్రపరచడంలో నిర్లక్ష్యం చూపుతారు. మీ జీవన శైలిలో మార్పులు తీసుకురాలేకపోవడం వలన అనారోగ్యానికి గురవుతారు. పాట అలవాట్ల వలన ఇబ్బందులు పెరుగుతాయి. ఈ రోజు మొత్తం సంతృప్తికరంగా సంతోషంగా గడుపుతారు. మీ ముఖంలో చిరునవ్వు చెరగకుండా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన పనులు చురుకుగా జరుగుతాయి. ఈ రోజు మంచి పనులను ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అందరి దృష్టి మీ మీద ఉంటుంది. మీరు చేసిన సేవలకు పెద్ద ఎత్తున గుర్తింపు లభిస్తుంది. మీరు పాల్గొన్న వర్క్షాప్లు నిరుపయోగంగా ఉంటాయి. మీరు కొత్త నైపుణ్యాలు ఏమీ నేర్చుకోలేరు. మీ వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి సారించడానికి ఇది సరైన సమయం. స్వీయ విశ్లేషణ ద్వారా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటారు. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. చర్చలలో మీరు పై చెయ్యి సాధిస్తారు. మీరు చేసే పరిహారాలు దానధర్మాలు మీకు శుభ ఫలితాలను అందిస్తాయి. ఇవి మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకొస్తాయి. జల వనరుల నిర్వహణలో మీరు విజయం సాధిస్తారు. నీటి సంరక్షణ పట్ల మీ నిబద్ధత ప్రశంసనీయం. మీరు చేపట్టే పర్యటనలు ఆహ్లాదకరంగా లాభదాయకంగా ఉంటాయి. కొత్త ప్రదేశాలను సందర్శించి ఆనందిస్తారు.
పరిశ్రమల రంగంలో ఉన్నవారికి లాభాలు చేకూరుతాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో ఆనందం, ప్రేమ కలకాలం నిలిచి ఉంటాయి. మీ బంధం మరింత బలపడుతుంది. సంగీత రంగంలో మీకు గొప్ప అవకాశాలు వస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. నృత్య ప్రదర్శనలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. వారి సలహాలు మీకు నచ్చవు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పనులలో చురుకుగా పాల్గొంటారు. ప్రకృతితో గడపడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు. చుట్టుపక్కల వాతావరణం అశాంతిగా ఉండటం వలన ప్రశాంతత లోపిస్తుంది. చిన్న చిన్న విషయాలకు కూడా కోపం వచ్చి మానసిక ప్రశాంతత కోల్పోతారు. ఈ రోజు చదవడం వలన మంచి జ్ఞానం లభిస్తుంది. మీరు ఇష్టపడే పుస్తకాలను కొనుగోలు చేస్తారు. లైఫ్ కోచింగ్ సలహాలు మీకు ఈ రోజు ఉపయోగపడవు. మీరు తీసుకున్న నిర్ణయాలు లక్ష్యాన్ని సాధించడంలో విఫలమవుతాయి. చదరంగం వంటి ఆలోచనాత్మక ఆటలలో విజయం సాధిస్తారు. మీ మానసిక చురుకుదనం పెరుగుతుంది. శుభార్థ క్రియలలో పాల్గొంటారు. దాని ద్వారా మీకు మంచి జరుగుతుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. పంటలు బాగా పండుతాయి. నూతన వ్యక్తులతో నెట్వర్కింగ్ ద్వారా మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు మీ పరిచయాలను పెంచుకుంటారు. మీ ఆలోచనలను చక్కగా కూర్పు చేస్తారు. మీ రచనలకు మంచి ఆదరణ లభిస్తుంది. రాజకీయ నాయకులకు ప్రజల మద్దతు లభిస్తుంది. వారి నిర్ణయాలు ప్రజలకు సంతృప్తిని ఇస్తాయి. వైద్య సేవలు మీకు అందుబాటులో ఉంటాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. ఈ రాశివారికి అన్ని రంగాలలో విజయం సాధించడానికి అవకాశం ఉంది. మీ ప్రత్యేక శక్తులు ఈ రోజు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు ఈ రోజు సరిగా ఉపయోగపడవు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంలో ఆలస్యం జరుగుతుంది. మీ ఆధ్యాత్మిక చింతన పెరిగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. పవిత్రమైన ప్రదేశాలను సందర్శించే అవకాశం కలుగుతుంది. కొత్త టెక్నాలజీని నేర్చుకోవడానికి ఇది మంచి రోజు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మీరు లాభపడతారు. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశనీలం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.